హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ధరణీస్ వరల్డ్. ఈరోజు మనం క్యారెట్ పొమోగ్రనేట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే దానిమ్మ గింజలు కూడా తీసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇందులో నేను బెల్లం యూస్ చేస్తున్నాను. అలాగే ఒక లెమన్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వీటన్నిటిని ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసి సరిపడా వాటర్ వేసుకుని జ్యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ జ్యూస్ని స్ట్రైనర్లో అయినా పల్చటి గుడ్డలో అయినా వేసుకుని వడకట్టుకోవాలి. అలాగే ఈ జ్యూస్లో ఒక లెమన్ అండ్ 2 టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేస్తున్నాను. హనీ అనేది మీ ఇష్టం, ఆప్షనల్ అండి. మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఈ జ్యూస్ మొత్తాన్ని బాగా కలుపుకుని మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి ఇచ్చి వాళ్ళ హెల్త్ని మీరు కాపాడుకోండి. ఈ క్యారెట్ పొమోగ్రనేట్ జ్యూస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయండి. క్యారెట్ వల్ల మన కంటి చూపు బాగవుతుందని, అలాగే స్కిన్ హెయిర్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుందని మనకి తెలుసు. ఇందులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే పొమోగ్రనేట్లో సి విటమిన్ ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. సో ఈ రెండిటి జ్యూస్ మనకి మన పిల్లలకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ని మన మార్నింగ్ రొటీన్లో ఒక పార్ట్ చేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. అలాగే మన పిల్లలకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ జనరేషన్లో పిల్లలందరూ టీవీలకి ఫోన్లకి ఎలా ఎడిక్ట్ అయిపోయారో మనందరికీ తెలిసిందే కదా. సో వాళ్ళ ఐస్ హెల్త్ కోసం అయితే ఈ జ్యూస్ తప్పకుండా యూజ్ అవుతుందండి. అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.